హాయ్ అండి, నమస్తే. నా పేరు ఇద్రూస్. మా ఊరు ఆంధ్రప్రదేశ్ నంద్యాల డిస్టిక్ బెత్తంచెర్ల కొత్త బస్టాండ్ ట్యాంగ్నల్ అయితే మా ఇల్లు. నా నెంబర్ 9550238766 నా నెంబరు. కింద రైటిల్లో కూడా నా నెంబర్ ఉంటుందండి. మీరు ఢిల్లీ నుంచి ఏ కార్ కాలం ఫోన్ చేయొచ్చండి. చిన్న కారు నుంచి పెద్ద కారు వరకు ఏ కార్ కాలం ఫోన్ చేయొచ్చు. మంచి వెహికల్స్, తక్కువ తిరిగిన వెహికల్స్ అయితే ఇప్పిస్తుంటానండి. మీరు కార్ల కోసం ఢిల్లీకి వచ్చేవాళ్ళు నాకు ఫోన్ చేసి వచ్చినట్టయితే మిమ్మల్ని రిసీవ్ చేసుకొని మీకు ఏ వెహికల్ కావాలంటే ఆ వెహికల్ ఇచ్చి పంపిస్తానండి. మీరు రాలేమనుకున్న వారు ఒక 10,000 రూపాయలు టోకన్ అడ్వాన్స్ పంపించినట్లయితే మంచి వెహికల్ చూసి వెతికి మీకు నీట్గా ఫొటోస్, వీడియోస్, షోరూమ్ ట్రాక్ ప్రతిదీ కూడా పంపిస్తానండి. ప్రైస్ అనేది డైరెక్ట్ ఓనర్తో మాట్లాడిస్తాను. ప్రైస్ మొత్తం ఓకే అయిన తర్వాత మీరు ఓనర్ అకౌంట్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసినట్లయితే నేను వెహికల్ హ్యాండ్ ఓవర్ చేసుకొని మీకు కంటైనర్ కావాలంటే కంటైనర్, లేదు బై రోడ్ కావాలంటే బై రోడ్ అయితే పంపిస్తానండి. ఇక్కడ నుంచి వెళ్ళే ఛార్జెస్ అనేది సపరేట్ ఉంటాయి, ప్లస్ నా కమిషన్ అనేది సపరేట్ అయితే ఉంటుందండి. నా కమిషన్ వచ్చేసి 20,000 అండి. ఇక్కడ నుంచి వెళ్ళే ఛార్జెస్ అనేది మీ ఏరియాని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. హర్యానా, యూపీ, ఢిల్లీ వెహికల్స్కి ఫైనాన్స్ అనేది రాదండి. ఇక్కడ ఫుల్ పేమెంట్ కట్టేదే వెహికల్ తీసుకెళ్ళాలి. అక్కడ మీ పేరు మీద మీరు ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మీరు కావాలంటే ఫైనాన్స్ అనేది చేసుకోవచ్చండి. ఇక్కడ మాత్రం ఫుల్ పేమెంట్ కట్టేదే వెహికల్ తీసుకెళ్ళాలి. నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అవుతున్నానండి. ఈరోజు మీ ముందు ఒక మంచి వెహికల్ స్టార్ట్ ఉందండి. టొయోటా ఇన్నోవా క్రిస్టా 2.4G వర్షన్ వెహికల్ అండి. డీజిల్ వర్షన్ మాన్యువల్ వెహికల్. 2018 6 నెలల బండి, ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి. ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం 82,000 తిరిగిందండి. 82,000 తిరిగింది. ఒరిజినల్ రీడింగు, ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు. ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు, ఫ్రంట్ బాన్లెట్ నుంచి వెనుకల డిక్కీ వరకు కూడా ఏ పీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి. జెన్యున్ వెహికల్, నాన్ యాక్సిడెంటల్ వెహికల్. ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకున్నట్లయితే ఒక 60 to 70% టైర్ పొజిషన్ అవుతుందండి. ఇంజన్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో అవుతుంది వెహికల్ది. మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను, చూడండి. చూసిన తర్వాత ఈ వెహికల్ యొక్క ప్రైస్ అనేది చెప్తానండి. మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి. ఆగారా భయ్యా? చూసుకోవచ్చండి. ఇది టోటల్ వెహికల్ యొక్క ఇంజన్ పొజిషన్. ఫ్రంట్ సెక్షన్ మొత్తం ఒరిజినల్గా అవుతుందండి. చూసుకోవచ్చు మీరు. ఫ్రంట్ సెక్షన్ మొత్తం ఒరిజినల్గా అవుతుంది. ఎటువంటి డ్యామేజ్ లేదు. ఫ్రంట్ సెక్షన్ మొత్తం ఒరిజినల్గా అవుతుందండి. ఇంజన్ అయితే సీల్డ్ అవుతుంది. ఇంజన్ ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చమ్మలు ఎటువంటివి అయితే ఏం లేవు. ఇంజన్ అయితే సీల్డ్ అవుతుందండి. బండి యొక్క ఇంజన్ నెంబర్, దాస్ నెంబర్ చూపిస్తున్నానండి. మీరు కావాలంటే షోరూమ్ ట్రాక్ అనేది చెక్ చేసుకోవచ్చు. చూసుకోవచ్చండి. బాన్లెట్ కింద స్పాండర్ అయితే పెట్టలేదు. బాన్లెట్ యొక్క సీల్డ్ చూసుకున్నాను. కంపెనీ యొక్క బాన్లెట్ సీల్డ్ అవుతుందండి. చూసుకోవచ్చు. బాన్లెట్ యొక్క సీల్డ్ కూడా కంపెనీ యొక్క బాన్లెట్ సీల్డ్ అవుతుంది. వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుందండి. ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు. వెహికల్ ఎక్సలెంట్ కండిషన్లో వెహికల్ అయితే ఉందండి. ఈ టోటల్ వెహికల్ యొక్క ఫ్రంట్ లుక్ అండి. ఇది చూసుకోవచ్చు మీరు. ఇది వెహికల్ యొక్క ఫ్రంట్ లుక్. వెహికల్ యొక్క సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు అండి. వెహికల్ యొక్క సైడ్ లుక్ చూసుకుంటే చాలా నీట్గా అవుతుందండి. ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు. కస్టమరు కంపెనీ ఫిటెడ్ అలైవిల్స్ తీసేసి ఫ్యాన్సీ అలైవిల్స్ అయితే వేయడం జరిగిందండి. చూసుకోవచ్చు మీరు. కస్టమర్ ఫ్యాన్సీ అలైవిల్స్ అయితే వేయించుకోవడం జరిగింది. టైర్ పొజిషన్ చూసుకోవచ్చండి. ఒక 60 to 70% టైర్ పొజిషన్ అవుతుందండి వెహికల్కి. 4 విండోస్ పవర్ విండోస్ అయితే ఉన్నాయండి. డోర్ యొక్క సీల్ కూడా తీసుకోవచ్చండి. డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్గా అవుతుంది. ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు. డోర్ యొక్క సీల్ కూడా, లోపల సీట్ కవర్ కూడా చాలా నీట్గా అయితే ఉన్నాయండి. ఎటువంటి డ్యామేజ్ అయితే లేవు. సింగిల్ సెల్ఫ్ వెహికల్ అయితే స్టార్ట్ అయిపోతుందండి. సేఫ్టీ విషయానికి వస్తే 3 ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి. డ్రైవర్ సైడ్ ఒకటి, డ్రైవర్ సైడ్ ఒకటి, ప్లస్ డ్రైవర్ స్టీరింగ్ కింద ఒకటి, మొత్తం 3 ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి వెహికల్కి. కస్టమర్ మ్యూజిక్ సిస్టమ్ అయితే ఫిట్ చేయించుకోలేదండి. ఇక్కడ ఎంటీగా అయితే వదిలేసినారు. ఏసీ సిస్టమ్ చూసుకుంటే మాన్యువల్ ఏసీ అవుతుంది. గేర్ సిస్టమ్ చూసుకుంటే మాన్యువల్ గేర్స్ అవుతున్నాయి. రీడింగ్ చూసుకుంటే 82,349 తిరిగిందండి. ఒరిజినల్ రీడింగు. ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే కలదండి. వెహికల్ ఇంటీరియర్ కూడా చాలా నీట్గా అవుతుందండి. ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు. సీట్ కవర్ కూడా చాలా నీట్గా అవుతున్నాయి. లెదర్ సీట్ కవర్స్ అవుతున్నాయి. సీట్ కవర్ కూడా చాలా నీట్గా అవుతున్నాయండి. వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఇంటీరియర్ కూడా చూసుకోవచ్చండి. బ్యాక్ సైడ్ ఇంటీరియర్ కూడా ఎక్సలెంట్ కండిషన్లో అవుతుంది. బ్యాక్ సైడ్ కూడా సెంట్రల్ ఏసీ అవుతుందండి. చూసుకోవచ్చు మీరు. బకెట్ సీట్స్ అయితే ఉన్నాయి. బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చండి. బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్గా అవుతుంది. వెహికల్ యొక్క బ్యాక్ సైడ్ టైర్ పొజిషన్ కూడా చూసుకోవచ్చండి. బ్యాక్ సైడ్ టైర్ పొజిషన్ కూడా ఒక 70% కూడా బ్యాక్ సైడ్ టైర్ పొజిషన్ అవుతుంది. వెహికల్ యొక్క టోటల్ బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి. బ్యాక్ సైడ్ లుక్ చూసుకుంటే చాలా నీట్గా అవుతుంది. ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు. ఇన్నోవా క్రిస్టా 2.4G వర్షన్ వెహికల్ అండి. G వర్షన్ వెహికల్ చూసుకోవచ్చు. బాడీ యొక్క పంచింగ్ కానీ, బాడీ యొక్క లైనింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కలదండి.
టోటల్ కంపెనీ పంచింగ్ కంపెనీ లైనింగ్ సహా అదే విధంగా అవుతుంది. డిక్కీ కూడా ఇంతవరకు స్పాండర్ అయితే పెట్టలేదండి. డిక్కీ యొక్క సీల్ కూడా కంపెనీ యొక్క డిక్కీ సీల్ అవుతుందండి, చూసుకోవచ్చు మీరు. డిక్కీ గ్లాస్ కూడా ఒరిజినల్ ఉంది, BI సిరీస్. డిక్కీ గ్లాస్ కూడా ఒరిజినల్ అవుతుందండి. వెహికల్ యొక్క లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చండి. లెఫ్ట్ సైడ్ వ్యూ చూసుకోండి, చాలా నీట్గా అవుతుంది. ఎటువంటి డ్యామేజ్ అయితే లేదండి. లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా వెహికల్ది. సార్ టైర్ పొజిషన్ కూడా చూసుకోవచ్చు. లెఫ్ట్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చండి. లెఫ్ట్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్ అవుతుంది. भैया ऐसे ही पकड़ो, कुछ भी मत दबाओ. ఓకే ఫ్రెండ్స్, మీరు వెహికల్ మొత్తం అయితే చూస్తారు కదా. మరొకసారి వెహికల్ అని చెప్తాను. టొయోటా ఇన్నోవా క్రిస్టా 2.4 G వర్షన్ వెహికల్ అండి. డీజిల్ వర్షన్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ వెహికల్. 2018 6వ నెల బండి, ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి. ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం 82,000 తిరిగిందండి ఒరిజినల్ రీడింగు. ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే కాలేదు. ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు, ఫ్రంట్ బానెట్ నుంచి వెనకాల డిక్కీ వరకు కూడా ఏ పీస్ కూడా రీప్లేస్మెంట్ కాలేదండి. జెన్యున్ వెహికల్, నాన్ యాక్సిడెంటల్ వెహికల్. ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకున్నట్లయితే 60 to 70% టైర్ పొజిషన్ అవుతుందండి. ఇంజన్ అయితే ఎక్సలెంట్ కండిషన్ అవుతుంది. ఇంజన్లో ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చమ్మలు కానీ ఎటువంటి అయితే ఏం లేవు. ఇంజన్ అయితే చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి. ఈ వెహికల్ యొక్క ఫీచర్ చూసుకుంటే 4 విండోస్ పవర్ విండోస్ వస్తాయండి. పవర్ స్టీరింగ్ ఉంటుంది. సేఫ్టీ విషయానికి వస్తే 3 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయండి. గేర్ సిస్టమ్ చూసుకుంటే మాన్యువల్ గేర్స్ వస్తుంది. కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ అయితే రాలేదండి. కస్టమర్ కూడా దీన్ని ఫిట్టింగ్ అయితే చేయించుకోలేదు వెహికల్కి. ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అవుతుందండి. నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను. ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు 12,60,000 చెప్తారండి. మరొకసారి చెప్తున్నాను, 12,60,000 చెప్తున్నారు. ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి. ఇందులో కూడా కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది. మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రైటింగ్లో నా నెంబర్ ఉంటుందండి. నా నెంబర్ ఫోన్ చేయండి. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.